అందరూ చేసే తప్పు ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నా దగ్గరికి వస్తారు, డాక్టర్ గారు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అదే పొరపాటు చేసేది. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఎవరైతే మీరు ఎపిలెప్టాలజిస్ట్ లేకపోతే ఎవరైతే మీరు న్యూరాలజిస్ట్ ఎంచుకుంటున్నారో వాళ్ళకి మా కొత్తగా పెళ్లి అయిందండి, నేను ఇట్లా ఎపిలెప్టోజెనిక్ పేషెంట్ ని, నేను ఆల్రెడీ ఈ డ్రగ్స్ వాడుతున్నాను, వెదర్ ఐ కంటిన్యూ ద సేమ్ డ్రగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఏమైనా మార్చాలా అని మీరు కన్సెప్షన్ అంటే బిఫోర్ కన్సెప్షన్ అంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే ముందే డాక్టర్ గారి సలహా తీసుకోవాలి. అది మెయిన్, అది చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ ఎపిలెప్సీ డ్రగ్స్ అంటే పెద్ద వ్యాస్ట్ టాపిక్. ప్రతి డ్రగ్ తీసుకొని ఎపిలెప్సీలో ఎలా మారిద్ది, దీంట్లో ఏంది అని అన్ని చెప్పాలి. కానీ నేను చెబుతున్న 2 పాయింట్లు ఇంపార్టెంట్. మీరు ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వస్తే అది వేరే సంగతి. ఆల్రెడీ మీరు ఫిట్స్ పేషెంట్ అయ్యుండి మీకు కనుక ప్రెగ్నెన్సీ వస్తే మీరు వాడే డ్రగ్స్ ప్రెగ్నెన్సీ అయ్యే ముందే ఒకసారి డాక్టర్ గారిని కలిసి బోత్ కప్పులు వచ్చి డిస్కస్ చేసి, సార్ ఇదిగో మేము ఈ డ్రగ్స్ తీసుకుంటున్నాం, దీస్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్, నేను ఐఎమ్ గోయింగ్ టు కన్సీవ్, మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనేది కనుక చేయగలిగితే మనం మాల్ ఫార్మేషన్స్ అంటే ఏదైతే చేతులు లేకుండా పుట్టడం, కాళ్ళు లేకుండా పుట్టడం, లేకపోతే ఏదైనా గుండెలో హోల్స్ రావడం, ఇటువంటి మైగ్రేషన్ డిఫెక్ట్స్ ఇటువంటివన్నీ మనం ఆపవచ్చు. థ్యాంక్ యూ.